హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా వ్లాగ్స్. నేనైతే ఈరోజు చికెన్ చట్నీ చేస్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ కొంచెం మ్యారినేట్ చేసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి బాగా పడుతుంది, అప్పుడు బాగుంటుంది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 స్పూన్లు మెంతులు, ఒక 10 లవంగాలు అన్ని బాండీలో వేసుకొని మొత్తం వేయించుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు పెట్టుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేగిపోయింది. వేయించుకున్నదంతా పొడి చేసి పెట్టుకున్నాను. పొడికి ఒక 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. సార్ అంతా కలుపుకున్నాను. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. సో ఒకసారి అంతా కలుపుకున్నాం. సో వాటర్ అంతా పైకి వచ్చింది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ ఉడికితే అప్పుడు మనకి సో వాటర్తోనే అంతా చికెన్ మొత్తం ఉడుకుతుంది. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలితే మనకి చికెన్ దగ్గరకు అవుతున్నట్టు అర్థం. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఇదంతా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, అయిపోతుంది. ఒక 2-5 మినిట్స్ పడుతుంది. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. అయిపోయింది. 4 స్పూన్ల కారం వేసుకుంటున్నా. నాలుగు 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ల గరం మసాలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అంతా ఒకసారి కలుపుకుందాం. ఇదంతా బాగా ముక్కకు పట్టాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. 4 నిమ్మకాయలు పిండి రసం చేసి పెట్టుకున్నాను. కొంచెం కలుపుకొని చల్లగైన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటే 1 డేకి అయిపోతుంది. సో ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది. టేస్ట్ బాగుంటే 1 డే కాదు, హాఫ్ డేనే అయిపోతుంది. ఎవరైనా చికెన్కి చాలా ఇష్టంగా తింటారు. ఇది గాజు సీసాలో పెట్టి మనం ఎత్తి పెట్టుకొని 4-5 డేస్ తినేంత వరకు కూడా ఉండదు. 1 డేకే అయిపోతుంది ఇది.